jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు సంబంధించి ఇదివరకే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత పెండింగ్స్ ఏముంటాయి, పెండింగ్ తర్వాత ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత 4000 రూపీస్ అమౌంట్, అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత బ్యాంక్ లోన్ 1 lakh రూపీస్ ఏ విధంగా ఇస్తారు, ఒకవేళ బ్యాంక్ లిస్టులో కనుక మీ పేరు రానట్లయితే ఏం చేయాలి, మీకు ఈ వోచర్ వచ్చిందని మీకైతే ఏ విధంగా తెలుస్తుంది, 15,000 రూపాయల టూల్ కిట్ ఏ విధంగా వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. నేను ఇంకొక ఛానల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ను సపోర్ట్ చేసినట్టే ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ పిఎం విశ్వకర్మ స్కీము ఇదివరకే చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు, కానీ ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఈ స్కీము 2028 వరకు టైం అయితే ఉంది. అప్లై చేయని ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ పిఎం విశ్వకర్మ స్కీము మీ మొబైల్లో కానీ ఆన్లైన్లో అయితే కాదు, ఓన్లీ సిఎస్సి సెంటర్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్ చేయకుంటే ఇప్పుడే అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసిన తర్వాత జీపీ పెండింగ్, యుఎల్బి, డిఎం, డిసి, డిఎఫ్ఓ అని పెండింగ్ అయితే ఉంటుంది. మీరు తెలంగాణ వాళ్ళైతే గ్రామ పంచాయతీకి అయితే వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే సచివాలయానికి అయితే వెళ్తుంది. వాళ్ళు గనక ఓకే చేసినట్లయితే మీ మొబైల్కి రికమెండెడ్ అని మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. నాట్ రికమెండెడ్ అని గనక వచ్చినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అర్థం. చాలా మంది మేము 1 year క్రితమే అప్లై చేశాము, మాది ఇంకా డిఎం పెండింగ్ ఉంది, యుఎల్బి పెండింగ్ ఉంది, డీసీ పెండింగ్ ఉంది అని అడుగుతున్నారు. ఇది ఇప్పటి వరకు ఎందుకుందో ఎవరికైతే అర్థమైతే కావడం అయితే లేదు. ఈ పిఎం విశ్వకర్మ టోల్ ఫ్రీ నంబర్ ఇది వరకు అయితే కలిసేది, ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా కలవడం అయితే లేదు. ఈ పెండింగ్స్ గురించి తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ పెండింగ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ కు రమ్మని వాళ్ళే ఫోన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు గనక ఫోన్ చేయకుంటే ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకొని మీరే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి లిస్టులో మీ పేరుందా లేదా తెలుసుకోవాలనంటే కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోండి. అదేవిధంగా చాలా మంది ట్రైనింగ్ వెళ్ళాము, 2 months అయింది, 6 months అయింది, మాకైతే స్టైఫండ్ 4000 రూపీస్ అమౌంట్ పడలేదని చాలా మంది అయితే అంటున్నారు. అవును, చాలా మందికి అమౌంట్ పడ్డాయి, చాలా మందికి పడలేవు. ఎందుకనంటే చాలా మంది బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ గనక తప్పుగా ఇచ్చినట్లయితే అమౌంట్ అయితే పడలేదు. మీ అప్లికేషన్లో బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇచ్చారా ఇవ్వలేరా ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ ప్రాబ్లం ఎందుకని వస్తుంది అని అంటే బ్యాంక్స్ విలీనం, అంటే ఇంతకు ముందున్న బ్యాంకు వేరే బ్యాంకులో కలవడం వల్ల మీ అకౌంట్ బుక్లో ఐఎఫ్ఎస్సి కోడ్ పాతది ఉండడం వల్ల అప్లై చేసిన వాళ్ళు ఐఎఫ్ఎస్సి కోడ్ పాతది ఇవ్వడం వల్ల కూడా మీకు 4000 రూపీస్ అమౌంట్ అయితే రాలేవు. ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ వెళ్ళని వారైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకసారి ట్రైనింగ్ కనుక వెళ్ళినట్లయితే అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. ట్రైనింగ్కి వెళ్ళని వాళ్ళు మాత్రమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ట్రైనింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, పిఎం విశ్వకర్మ సర్టిఫికేటు, ప్రతి ఒక్క సర్టిఫికేటు మీ అప్లికేషను మీరైతే మీ బెనిఫిషరీతోని లాగిన్ అయ్యి, అంటే పిఎం విశ్వకర్మ పోర్టల్లో బెనిఫిషరీ ఆప్షన్ తీసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి సర్టిఫికేట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ట్రైనింగ్కు వెళ్ళిన 50 days తర్వాత బ్యాంక్లో 1 lakh లోన్ అయితే ఇస్తారు. ఒకవేళ బ్యాంక్ లిస్టులో కనుక 50 days తర్వాత మీ పేరు లేనట్లయితే క్రెడిట్ సపోర్ట్ దగ్గర చాలా మంది తెలియకుండా 0 పెడుతున్నారు అప్లై చేసే వాళ్ళు. మీకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి అక్కడ 0 పెడుతున్నారు. క్రెడిట్ సపోర్ట్ దగ్గర 0 తీసేసి 1 lakh అయితే ఎడిట్ చేయండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన వాళ్ళు బ్యాంక్ లిస్టులో గనక పేరు లేనట్లయితే క్రెడిట్ సపోర్ట్ దగ్గర 0 తీసేసి 1 lakh చేసిన వాళ్ళకు మాత్రమే 10 daysలో బ్యాంక్ లిస్టులో పేరు అయితే వస్తుంది. బ్యాంకుకు వెళ్ళి మీరైతే 1 lakh రూపీస్ లోన్ అయితే తీసుకోండి. కొన్ని బ్యాంకులు కొటేషన్ అడుగుతున్నాయి, ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే కొటేషన్ అయితే అడగడం అయితే లేదు. అదేవిధంగా బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత ఈ వోచర్ ఏ విధంగా వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. మీకు ఇండియన్ బ్యాంక్ అని టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది.
ఒకవేళ మీకు టెక్స్ట్ మెసేజ్ గనక డిలీట్ అయినట్లయితే మీరు పిఎం విశ్వకర్మ పోర్టల్ ఓపెన్ చేస్తే కూడా మీకు భీమ్ యాప్ ఉంటుంది. భీమ్ యాప్లో మీ మొబైల్ నంబరు మీ బ్యాంక్ అకౌంట్తో లాగిన్ చేసినట్లయితే మీకు ఈ రూపీ ఓచర్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే పిఎం విశ్వకర్మ ఎంఎస్ఎంఈ 15,000 రూపాయల ఈ ఓచర్ అని మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీకు టూల్ కిట్ అనేది ట్రైనింగ్ వెళ్ళిన 6 మంత్స్ లోపు పోస్టులో మీ ఇంటికైతే డెలివరీ చేస్తారు. ఈ పిఎం విశ్వకర్మ టూల్ కిట్ పోస్టులో వస్తుందని కూడా మీకు టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది. మీకు ఒకవేళ టెక్స్ట్ మెసేజ్ కనుక డిలీట్ అయినట్లయితే భీమ్ యాప్లో చెక్ చేసుకోండి. ఎక్స్పైర్ అయ్యే లోపు పోస్టులో ఖచ్చితంగా వస్తుంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఈ పిఎం విశ్వకర్మకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో ఇదివరకే ప్రతి అంశం గురించి వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.